వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీరు ఇక ఈరోజు వార్తల్లోని అంశాలు తీసుకున్నట్టయితే ఇక చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు కూడా హైదరాబాద్లో హైడ్రా అనేది నడుస్తూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు తన మన అని తేడా లేకుండా కూడా హైడ్రాని అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిన్న చూసుకున్నట్టయితే మాదాపూర్లో కూడా హైడ్రా ఫోకస్ అనేది నడిచింది. ఇక చెరువుల నాలాల విషయంలో కూడా కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన మంచి కార్యం అని చెప్పేసి ప్రజాస్పందనలో కూడా చూస్తున్నాము. అయితే ఇక నిన్న జరిగిన లడ్డు అపవిత్రం గురించి కూడా రమణ దీక్షిత్ గారు మొన్న వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి. అయితే నిన్న తిరుమలలో మహాశాంతి హోమం కూడా నిర్వహించి ఎక్కడికక్కడ బాధ్యతను చేపట్టారు. ఇక చూసుకున్నట్టయితే హైడ్రా అనేది కూడా బాగా తీవ్రంగా ఉంది. హైడ్రా అనేది కొంతమంది ఏమో ఇది ఆపేయాలి, అది మంచిది కాదని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. లేదు, ఇది అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాము, మేము అన్ని విధాలుగా ప్రజలకు న్యాయం చేస్తాం, చెరువులు నాలాల గురించి కూడా ఇది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అధికార పక్షం అంటుంది. మరి ఇక దీని గురించి మాట్లాడడానికి కొంతమంది కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నా. పేరు నవీన్ రెడ్డి. సార్, హైడ్రా ఫోకస్ సిటీలో నడుస్తుంది కదా, హైడ్రా అనేది మంచిదా చెడ్డదా? హైడ్రా అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం, గమనిస్తున్నాం అందరం. ఉన్న వాళ్ళని ఆల్రెడీ కూల్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే అక్రమంగా నిర్మించిన వాళ్ళవి ఏవైతే ఉన్నాయో వాళ్ళవి వాళ్ళు డబ్బున్న వాళ్ళే ఉంటారు కానీ సో వాళ్ళకి కూల్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే పేదవాళ్ళకి కూల్స్తే సమస్య వస్తుంది. నిన్న చూసాము కూకట్పల్లి ఆ ప్రాంతంలో కూల్ చేసిన వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు ఒక అమ్మాయిని చూస్తూ ఉంటేనైతే ఏడుపు వచ్చింది. 5 నెలల గర్భవతి, వాళ్ళ భర్త ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తున్నది. ఆ మనోధైర్యం ఎవరు కల్పించాలి వాళ్ళకు? ఇప్పుడు ఒకటి సార్, ఇల్లు కట్టుకోవడం అనేది ఒక జీవిత లక్ష్యం ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక కళ అది, జనరల్ గా. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి తన జీవితాన్ని మొత్తం సంపాదించి అటు పిల్లల చదువులకు గాని ఇంటి అన్నిటికి సంబంధించి అవన్నీ చూసుకుంటూ ఒక ఇల్లును నిర్మించుకుని అక్కడ సంతోషంగా ఉండేటువంటి సిచ్యువేషన్ లో ఒక పేదవాడు ఆలోచించుకుని అట్లా ఉంటాడు. సో వానికి అమ్మినటువంటి వ్యక్తి ఆ సరైన ప్రాంతంలో విక్రయించక అతనికి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. సో ఇదంతా జరగడానికి వానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు కదా కారణం. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఫస్ట్. అంటే ముందే నోటీసులు ఇచ్చే అలర్ట్ చేస్తున్నారు కదండి. నోటీసులు ఇచ్చే చేస్తున్నాం అంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. నువ్వు ఆల్రెడీ అక్రమంగా కట్టినోనికి పెద్ద ప్రాబ్లం ఉండదు సార్. వాడికి ప్రాబ్లం, వాడిని కూల్ చేస్తే వాడి ప్రాబ్లం ఉండదు. వాడు ఎక్కడైనా వానికి మళ్ళీ షెల్టర్ ఉంటుంది, ఇది చేస్తారు. నీకు అది ఇప్పుడు పర్మిషన్ వచ్చిందనే కదా. ఎవడైనా ఇట్లా అన్ని కట్టిర్రు అంటే పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, అన్ని రకాలుగా ఇది ఉంది అనే ఎవడైనా కొనుక్కుంటాడు, కొనుక్కొని అందులోకి వెళ్తాడు. ఇప్పుడు సడన్ గా 15 రోజులు 10 రోజుల్లో వారం రోజుల్లో నోటీసులు ఇచ్చినామని చెప్తే ఆ 10-15 రోజులలో అక్కడి నుంచి బయటకు వచ్చి ఎక్కడ ఉండగలుగుతాడు? ఈ ప్రత్యామ్నాయం చూపించాలి కదా. చూపించి చేస్తే ఏం కాదు. అంటే ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియదంటారా? తెలియకుండా సాధారణ మనిషికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఊళ్ళల్లో చాలా మంది జనాలతో మామూలుగా అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా హోటల్లో ఆడ ఈడ బస్ స్టాండ్ ఏరియాలలో నేను జనరల్ గా రోజు ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళందరూ అంటున్నారు, ఇవే అంశాలు మాట్లాడుతున్నారు. ఎందుకు తెలియదు? ఇప్పుడు ఆ సాధారణ జనంకు తెలిసింది ఆయన ఒక సీఎం, రాష్ట్రానికి సీఎం, ఆయనకు తెలియకుండా ఉంటుందా సార్? మనిషికి గూడుని నిర్వీర్యం చేసేస్తే వాని పరిస్థితి ఎట్లుంటది? వాని పిల్లలు అన్ని 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 ఆగిపోతాయి కదా. మరి వాళ్ళ మానసిక పరిస్థితిని ఎవరు ఇది చేయగలుగుతారు? ఇప్పుడు ఒకటే సంఘటన సార్, నాకు నిజంగా బాధ అనిపించింది. 5 నెలల గర్భవతి ఉన్నది, సడన్ గా వెళ్ళిపోమంటే నీకు ఒక 10-15 రోజుల నోటీస్ సరిపోతుంది జనరల్ గా ఇస్తే. ఇప్పుడు ఆమె అంటే జనరల్ గా ఆ అంశమే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కావాల్సింది ఆమెకు మానసికమైన పరిస్థితి కదా ఈ సిచ్యువేషన్ లో.
నా ఇల్లు ఇన్ని లక్షలు పెట్టుకొని కొనుక్కున్నాము, ఇప్పుడు అలా ఆ, ఇలా చేసిర్రు అనేసి ఎంత ఇది ఉంటది. అవును. సో దీనికి దీనికి ఆయన రేవంత్ రెడ్డికి తెలియదా, సీఎం కి? ఇంకో అంశం తీసుకున్నట్టయితే గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందండి అంటారు? గవర్నమెంట్ పనితీరు అంటే స్టార్టింగ్ వాళ్ళు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిర్రు, ఏమో చేసిర్రు, ఏమో చేస్తారని జనాలని నమ్మించిర్రు. ఉమ్, సరే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అవకాశం ఇచ్చినాం కదా, ఉమ్, ఒకసారి 5 సంవత్సరాలు సరే వేరే గవర్నమెంట్ మార్చేద్దాము అనే ఒకానొక సందర్భంలో ఉమ్, ఈ గవర్నమెంట్ ని ఎన్నుకున్నారు. ఉమ్, సో వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి ఉమ్, సరే గవర్నమెంట్ ని ఎన్నుకున్నాక వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి, అవును. ఉమ్, ప్రజలకు మంచి చేయడానికే పరితపించాలి. అంతేగాని ఏదో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్లనే గత ప్రభుత్వం అంటే ఒక దాన్ని మనము జనాల్లోకి వాళ్ళు మంచి కాదు, మేము మంచోళ్ళమని చెప్పడానికి వాళ్ళు పదే గత అనుకుంటా ఈ గవర్నమెంట్ ఇప్పుడు దగ్గర 1 year దాకా వచ్చింది. సో ఈ 1 year అదే జరిగింది. సో నేనేం చేస్తా, నేనేం చేయగలను, నాతో ఏమవుతుంది, నేనేం చేస్తా అనే దానికే నువ్వు చెప్పాలంతే. అది జరగట్లేదు. సో అతి తక్కువ అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి భారీ వ్యతిరేకతను సృష్టించుకున్న సీఎం మాత్రం రేవంత్ రెడ్డి అని చెప్పగలను. అంటే ఇంకోటి ప్రజలు కావాల్సుకొని మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని అంటే ఇది ప్రజాపాలన ఖచ్చితంగా ఉంటది, ప్రజలకు అన్ని ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాయని అంటున్నారు. ఎక్కడుంటది సార్? నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వ్యవసాయం చేస్తాను, చిన్నగా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తాను. మా ఇంట్లో అంటే జనరల్ గా రుణమాఫీ చెప్పేటప్పుడు ఏం చెప్పారు అని అంటే, ఎవరికైనా సరే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. కానీ మాకే కాలేదు. నాకు ఒక 50,000 ఉంటది మా రుణం తీసుకున్నది, మా అన్నయ్యకు ఒక 50,000 ఉంటది, మా నాన్న పేరు మీద ఒక 1,50,000 చిల్లరేమో ఉంది. సో ఈ 3 అంటే రేషన్ కార్డు సంబంధం లేదని చెప్పి ఈ మూడింటిని కలిపితే 2,50,000 above అట్లా అవుతుంది. సో ముందే నువ్వు క్లియర్ గా ఆ 2 లక్షల వరకే ఉండేటట్టు చూసుకోండి, మిగతా ఉన్నది కట్టండి అని చెప్పినా ఒక రకంగా ఇది ఉంటుండే. సడన్ గా అంతే వచ్చి రుణమాఫీ ఇదంతా బయటకు వచ్చి లిస్ట్ వచ్చేసరికి అందులో పేర్లు లేవు. ఎందుకు అని అగ్రికల్చర్ వాళ్ళని అడిగితే మీకు 2 లక్షల పైన ఉంది కదా అనే మాట మాట్లాడుతున్నారు. 2 లక్షల పైన ముగ్గురిది కలిపితే ఉంది, అట్లా ఎవరు ఇండివిజువల్ గా అయితే లేదు కదా అని అంటే, మాకు ఈ సమాచారమే ఉంది సార్, మాకు తెలియదు అని అంటే, సరే పైన కట్టుకుంటాము అని అంటే కట్టుకోవడానికి కూడా ఏం క్లారిటీ చెప్పట్లేదు. వీళ్ళు రాజకీయ ఉపన్యాసాలు బయట చెప్తూ ఎవరికైనా 2 లక్షల వరకు చేస్తాము, పైన ఉన్నది కట్టుకోవాలి అని ఆ తుమ్మల నాగేశ్వరరావు ఏదో దాంట్లో ప్రెస్ మీట్ లో చెప్పిండు. అంటే దీన్ని చూస్తే రాజకీయంగా మాట్లాడడమే తప్ప ఒకటి క్లారిటీ లేదు. అంటే పైన అమౌంట్ కట్టుకుంటే 2 లక్షల వరకు చేస్తామని ఇప్పటికీ చెప్పలేదు. ఒక నిమిషం, అయితే 6 గ్యారెంటీలు సక్సెస్ అయితే అంటారా తెలంగాణ గవర్నమెంట్ లో? ఎక్కడైతే సార్ ఇది ఒకటి. ఇప్పుడు దీని వల్ల ఎంత వాస్తవంగా ప్రాబ్లం ఏంటంటే మా నాన్న చనిపోయింది సార్. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఓన్లీ సంవత్సరమే అవుతుంది కదండి. ఈ సంవత్సరంలో రుణమాఫీ చేసినామన్నారు, గ్యాస్ ఇచ్చినామన్నారు, నెక్స్ట్ ఇంకోటి ఫ్రీ బస్సు ఇచ్చినామన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారా? అంటే అది ఏది కూడా పర్ఫెక్ట్ గా లేదు సార్. ఇప్పుడు ఇది కూడా చెప్తాను నేను. ఇప్పుడు మా ఇంట్లో గ్యాస్ ఇప్పటికీ సబ్సిడీ పడలేదు, 4 times తీసుకున్నాము. నేను ఇప్పుడు మీకు షేర్ చేయమంటే కూడా అవి షేర్ చేస్తాను. నేను బుక్ చేసింది, తీసుకుంది, డెలివరీ చేసుకుని అవన్నీ షేర్ చేస్తా. అకౌంట్ డీటెయిల్స్ కూడా షేర్ చేయమంటే షేర్ చేస్తా. ఇంకోటి ఫ్రీ బస్ సక్సెస్ గానే ఉంది కదండి. కరెక్ట్ క్వశ్చన్ సార్. నేను రోజు ట్రావెల్ చేస్తాను. నేను ఇది వరకే చెప్పాను. రోజు 140 280 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను. నాదే బాధ, నేను అనుభవిస్తున్నా. రోజు మార్నింగ్ 5:30కి నేను ఇంట్లో నుంచి బయలుదేరుతాను, అంటే చుక్కలు వెళ్తాను, చుక్కల నుంచి వస్తాను, టికెట్ తీసుకొని నిలబడి వెళ్ళాల్సిన
పోవడము మార్నింగ్ టైం కాబట్టి ఎవరు ఉండరు. ఈవినింగ్ టైం టికెట్ తీసుకుంటాము, నిలబడి 140 కిలోమీటర్లు రావాలా. టికెట్ తీసుకుంటాము, 140 కిలోమీటర్లు రావాలి. నాతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగులు, టీచర్లు ఉంటారు. వాళ్ళు సరే మహిళలు, వాళ్ళకి టికెట్ ఉండదు, వాళ్ళకు కూడా 0 టికెట్. జనరల్ గా అయితే వాళ్ళకి టికెట్ అవసరం ఉండదు కదా. అంటే ఫ్రీ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. అంటే ఈ పెట్టడం అనేది ఒకసారి ఆలోచిస్తే ఎట్లుంది సార్? కరెక్టే. అయితే ఇప్పుడు అన్ని విధాలుగా మీరు ఫైనల్ గా ఏమంటారు మరి గవర్నమెంట్ మీద? నేను చెప్తున్నాను కదా, ఈ అంశాలను అన్నిటిని చూసుకుంటే ఇది ఒక క్లారిటీ, ఖచ్చితత్వంతో కూడిన విధానాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి మనము ఒక పద్ధతి ప్రకారం పాలన చేయాలి అనే ధోరణి మాత్రం కనబడట్లేదు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాగా సీతారాములు అండి, కొత్తగూడెం నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే, ఇప్పుడు హైడ్రా టాపిక్ తీసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది మొదలు పెట్టారు కదండి. ప్రతిపక్ష పనులేమో హైడ్రా అనేది ఒక డ్రామా అది అని అంటున్నారు, మరి మీ స్పందన ఏంటి? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, మధ్యలో కొంచెం వరదలు వచ్చి అది ఇది కావాలితో ఒక 10 రోజులు అట్లా గ్యాప్ జరగవచ్చు, కానీ ఎక్కడ అన్యాయంగా అక్రమంగా చెరువులు నాలాలు ఆక్రమించి పెట్టారు. వాటన్నిటి మీద పెద్దల రంగనాథ్ గారు ఆల్రెడీ ఆ రిపోర్ట్లు తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువుల మీద కూడా ఆయన చేసే వర్క్ ఆయన చేస్తూనే ఉన్నారు. నిన్న మొన్న కూడా కూల్చివేస్తున్నారు, చూస్తున్నారు కదా. హైడ్రా వెనక్కపోవడం అనేది ప్రభుత్వం ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత చిత్తశుద్ధితో ఏ నిర్ణయం తీసుకున్నా వెనకడికి వేసే పని లేదని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైడ్రా విషయంలో మేము కూడా చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మా ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నాం. నాట్ ఓన్లీ హైదరాబాద్, అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో కూడా అమలు చేయమని చెప్తున్నాం. ఒక నిమిషం సార్, హైడ్రా అనేది మంచిదే కాదని ఎవరు అనట్లేదుగా అని అంటున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే, సామాన్యుడికి అన్నిటి గోస కనిపించట్లేదా? సామాన్యుడికి ఎందుకు అసలు నోటీసులు ఇవ్వకుండా వితిన్ సెకండ్ లో కూల్ చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రజలు అంటున్నారు కదండి, ప్రతిపక్ష పనులు. అది చాలా తప్పు. నాకు తెలిసి వరకు కూడా ఇప్పుడు సామాన్యులు అనేటోళ్ళు పోయి విల్లాసులు కడతారా అండి? కట్టరు. మనం ఒక్కడిక్కడ అబ్జర్వ్, మీరు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, సామాన్యుడు పోయి విల్లాస్ కడతాడా? లేదు. సామాన్యుడు పోయి కన్వెన్షన్లు కడతాడా? సామాన్యుడు పోయి అపార్ట్మెంట్లు కడతాడా? ఇప్పుడు మా ప్రభుత్వ దృష్టి మొత్తం కూడా ఒక పెద్ద భూస్వాములు, రియల్ ఎస్టేటర్లు, అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాటి మీదనే సామాన్య ప్రజలకు కూడా క్లియర్ గా మా ప్రభుత్వం చెప్పింది. సామాన్యులకు కొంత టైం ఇచ్చి, ఒకవేళ సామాన్యులు పేద ప్రజలు ఇల్లు ఉన్నా వాళ్ళకి చక్కని ఒక ప్లేస్ చూసి ఆ ప్లేస్ లో కూడా ఇల్లు కట్టేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ప్రభుత్వం అన్ఫిట్ అని చెప్పేసి అంటున్నారు కదండి, మరి ఎవరైనా అన్ఫిట్ అనేది గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ బంధువులకి వాళ్ళ అనుచరులకి దోచిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అంటారు, కానీ సామాన్యుడు, ఇంటలెక్చువల్స్, ఈ సామాజిక స్పృహ ఉన్నోళ్ళు ఎవరు ఇది హైడ్రా వేస్ట్ అని ఎవరు అనరు. హైడ్రా వేస్ట్ అనేది ఎవరంటే దాని వల్ల నష్టపోతున్నారు చూడండి. ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అన్యాయంగా చెరువులు నాలాలు ఆక్రమించుకొని వాళ్ళు కట్టబెట్టారు కదా, వాళ్ళు అంటున్నారు. అయితే ఇంకో అంశం తీసుకున్నట్టయితే 6 గ్యారెంటీల విషయంలో కూడా గవర్నమెంట్ అనేది చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అసలు గవర్నమెంట్ తప్పుదోవ పట్టించడానికి మాత్రమే హైడ్రా అనేది తీసుకొచ్చిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదండి. సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులకి, వివిధ రాజకీయాల్లో ఉన్న పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 6 గ్యారెంటీల్లో మేము ఎంతవరకు చేస్తున్నామో మీరు చూశారు. గత ఈ 9 నెలల కాలంలో 6 గ్యారెంటీల్లో మేము ఏం చేసినామనేది చూస్తున్నారు. 10 సంవత్సరాల్లో 3 ఎకరాల భూమి, దళితుల ముఖ్యమంత్రి, ఎన్నో, ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు. ఈ 10 సంవత్సరాలు చేయండి, మేము 9 నెలల్లో చేయాలని చేస్తాం. మేము చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కో దాన్ని రుణమాఫీ విషయంలో కూడా 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా తప్పనిసరిగా దాని గైడ్ లైన్స్ పెట్టారు. దానికి 2 లక్షల రూపాయలు ఎట్లా చేయాలనేది కూడా మొత్తం 31,000 కోట్లు ఒకేసారి కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు 18,000 కోట్లు ఆల్రెడీ రైతుల అకౌంట్లలో పడ్డాయి. ఎక్కడ
ఇచ్చిన మాట ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎక్కడ తప్పుకునే ప్రసక్తే లేదు. ఒక నిమిషం సార్, రుణమాఫీ అందరికి అయిందని చెప్పేసి అంటున్నారు కానీ రుణమాఫీ ఏది కాలేదని చెప్పేసి పాస్బుక్లతో సహా గవర్నమెంట్ కి పేపర్లలో టీవీలలో కూడా చెప్పిన రైతులు ఉన్నారు కదా సార్, మరి దాని మీద మీ స్పందన ఏంటి? సార్ నేను ఇప్పటికీ చెప్తున్నా, చెప్పండి. రుణమాఫీ 100% చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా 15,000 కోట్ల వరకు 13,000 కోట్ల మొత్తం 31,000 కోట్లలో 18,000 కోట్లు ఇప్పటికి ఇవ్వడం అయింది. ఇంకా మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటన్ని సవరించి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. హైడ్రా తీసుకున్నట్టయితే ప్రతిపక్ష పొల్ల మీదనే కక్ష కట్టి మరి హైడ్రాని తీసుకొస్తున్నారు. అధికార పక్ష పొల్ల ఉన్న వాళ్ళకి కానీ ఏది కానీ ఇది వర్తిస్తలేదని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఏది చెప్పండి, ప్రతిపక్ష వేరు అధికార పక్ష వేరు. ఆ తిరుపతి రెడ్డి గారు అన్నారు నిన్న పేపర్లోనే ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నారు, నోరు ఉన్నది కదండి. వాళ్ళది కూడా ఎఫ్టీఆర్ లో ఉండనేయండి, ఎక్కడ ఉన్నవండి, వాళ్ళని కూడా కూల్చేయకపోతే అడగండి. ప్రతిపక్షం ఎవరు, పాలక పక్షం ఎవరు? అక్కడ ఎవరు పాలక పక్షం వాళ్ళు? ఇప్పుడు నిన్న కూర్చున్న దాంట్లో అందరూ ఉన్నారు కదా. రేపా ఎవరైనా పాలక పక్షం వాళ్ళది వీళ్ళు కూర్చోలేదంటే రమ్మనండి, భాజపాతో చెప్పమనండి, దాన్ని కూడా కూల్చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇంకో అంశం ఇప్పుడు లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్లు చెప్పి 10 సంవత్సరాలు పాలన చేశారు. ఇప్పుడు ఒక చిత్తశుద్ధితో హైడ్రా తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చూస్తున్న తరుణంలో హైడ్రాని బదనాం చేయాలనే కేవలం బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకే పార్టీ వాళ్ళని మాట్లాడుతూ చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంకెవరైనా పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారా? ఒక్క బీఆర్ఎస్ కే వచ్చిందా ఇది నొప్పి? హైడ్రాని అమలు చేయడం అనేది ఒక బీఆర్ఎస్ కేనా? మిగతా పార్టీలు లేవా ఈ తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళు మాట్లాడుతున్నారా ఎవరన్నా? మీరు చెప్పినట్టు సామాన్యులు పేద ప్రజలు ఏమైనా నష్టపోతున్నారంటే వాళ్ళకి తగిన న్యాయం చేయడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. మరి ఎందుకు అంటున్నారు అంటే ప్రతిపక్ష పనులు చూస్తూ ఉండి కూడా మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఎవరంటే వాళ్ళే కదా ఇప్పుడు పోయేది. 10 సంవత్సరాల్లో వాళ్ళ బంధువులకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ ఆత్మీయులకి, వాళ్ళకే కదా ఇది తోసిపెట్టింది. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన ఆక్రమణలే కదా. ఎన్ కన్వెన్షన్ ఉంది. ఎప్పుడో మొన్న 2014లో ఏమో నోటీసులు ఇచ్చారంట. 14లో ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇస్తే ఈ 10 సంవత్సరాలు ఎందుకు కూర్చోలేదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఈ 10 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న రోజుకి 50 లక్షల నుంచి ₹1 రెంట్ తీసుకుంటారంట. దానికి వీటిని కూడా వసూలు చేయాలని మొన్న మాట్లాడారు పెద్దలు. మీరు అన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకో అంశం తీసుకున్నట్టయితే ఇది ఫ్రీ బస్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, కరెంటు బిల్లు కానీ అన్ని విధాలుగా కూడా అన్ఫిట్ అంటున్నారు కదండి. మరి అన్ఫిట్ అని ఎవరంటారు? మీరు సామాన్య జనాలకు పోయి ఆ లబ్ధి పొందే లబ్ధిదారులను అడగాలి. అవును. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 42% ఓటింగ్ వచ్చిందండి. మేము ప్రభుత్వాన్ని అమలు చేసినాం. ఇంకా 58% వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మీ కాకిపిల్ల కాకే ముద్దని తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు ఆ పార్టీకే సపోర్ట్ చేస్తారు కానీ మంచి అని మన ప్రభుత్వాన్ని అంటారా? ఇప్పుడు ఇంటెలెక్చువల్ తీసుకోండి, వాళ్ళని అడగమనండి. ఇప్పుడు బస్ సౌకర్యం కానీ, ₹500 గ్యాస్ సిలిండర్ కానీ, ఇవాళ రైతు రుణమాఫీలో కూడా మేము ఎక్కడ వెనక్కబోలేదు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు కార్డులు ఇవ్వకుండా, ఒక పెన్షన్లు ఇవ్వకుండా ఎంత వ్యవస్థని ధరణి అని పెట్టి ఈ భూముల వ్యవస్థని వీటన్నిటిని అతలాకుతలం నాశనం చేసి పెట్టారు. కాబట్టి అది సవరించడానికే మాకు సరిపోతుంది. ఇప్పుడు మా ప్రభుత్వానికి సరిపోతుంది. గత ప్రభుత్వానికి తేడా ఏమంటారు? మరి 100% మాది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్. సామాన్యుడికి అందుబాటులో సెక్రటరేట్ దరిదాపుల్లో పోయే అవకాశాలు లేవు అప్పుడు ఆ 10 సంవత్సరాలు. ఇప్పుడు సామాన్యుడు కూడా సెక్రటరేట్ లోకి పోతాడు. మా మంత్రుల అందుబాటులో ఉన్నారు, మా ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు. ఎక్కడ సామాన్య మీరు ఒక్కటి సార్ మీకు మేము చెప్పేది, మేము వచ్చి ఇప్పుడు 9 నెలలకే ఒక ఏదో 10 సంవత్సరాల్లో ఆడ పెట్టి ఆ పూడికలను మొత్తం తీసేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ టైం పడుతుంది. ఈ 9 సంవత్సరాలు వాళ్ళు చేసిన 7 లక్షల కోట్లకి వడ్డీలే ఎంత కడతాం అనేది మీ అందరి మేధావులందరికీ తెలుసు. ఫస్ట్ తారీఖు జీతాలు వేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మీకు ఇంకొక 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఏంటనేది మొత్తం మీకు తెలుస్తుంది. మేము ఇందిరమ్మ పాలనలో, ప్రజాపాలనలో ప్రజలకి మంచి పాలన అందించడానికే మా కేబినెట్ కూడా
మా కేబినెట్ మంత్రులందరూ కూడా చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. ఇంకో మాట అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఒక నిమిషం సార్, ఇంకో మాట తీసుకున్నట్టయితే మొన్న జరిగిన ఖమ్మం వరదల్లో ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఏది చేయూత ఇవ్వలేదు, ఏది చెయ్యలేదు. అసలు ఆర్థిక సాయం అన్నారు, అది కూడా అయిపోయి 15,500 అని చెప్పేసి అన్నారు, అది 16,500 అని చెప్పేసి అన్నారు. ఇప్పటికి కూడా ఏది చేయలేదు చెప్పేసి అంటున్నారు కదండి. మరి మీరు రాండి, ఏం చేయలేదో వాళ్ళని చూంచమని మేము ఉంచుతాం. ఇప్పుడు అక్కడ కూడా ఇందాక నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ఉంది కదా, 42% మేము గెలుస్తున్నాం కదా, ఆ 42 కాకుండా మిగతా 58 మంది అంటూనే ఉంటారు. మీరు 15,500 16,500 కాదు, వాళ్ళకి 50,000 ఇచ్చినా వాళ్ళు అంటూనే ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మా తక్షణమే అక్కడున్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళు వారం రోజులు ఉండి మొత్తం తిరిగి మాకు అక్కడున్న ఎంపీలు రామసాయ రఘురామరెడ్డి గారు అందరు ప్రజల్లోనే ఉండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేశారు కదా. ఇంకా అంటే ఇప్పుడు ప్రకృతి విపత్తులు ఒక్కోసారి అనుకూలంగా ఉండవు సార్, అది అనూహ్యంగా జరిగింది. మన ఇంట్లో సపోజ్ ఒక కరెంటు ఫెయిల్ అయ్యి ఒక పిడుగుపడి ఏదో పడుతున్నా దాన్ని చేయడానికే వారం రోజులు పడుతుంది. ఆ ఎలక్ట్రిషియన్ రావడానికి ఈడు రావడానికి, మన ఇంటిని మనం సవరించుకోవడానికే వారం రోజులు పట్టినప్పుడు ఇంత పెద్ద విపత్తు జరిగింది, దాన్ని సరిదిద్దాలంటే కొంత టైం పడుతుంది కదా. మేము ఫోటోలు దిగడానికి పోజులు ఇస్తే వాళ్ళు ఫోటోలు దిగకుండా పోజులు ఇస్తున్నారా వచ్చి? మరి అక్కడ నుంచి హరీష్ రావు వచ్చి ఫోటో దిగలేదా? అక్కడ నుంచి కేటీఆర్ వచ్చి అక్కడ నుంచి వాళ్ళ మంత్రులు వచ్చి ఫోటోలు దిక్కుని పోయారా? మాట్లాడటానికి నోరున్నదని అడ్డగొడగా మాట్లాడితే సరిపోతుంది. ఫైనల్ గా మీరు ఏమంటారు మరి? ప్రతిపక్షాలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఓడిపోయారనే ఒక దీంట్లో ఒత్తిడిలో ఉన్నారు. ముందు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎట్లా అబాస్పాలు చేయాలా, ఎట్లా పేపర్లలోకి రావాలా, మేము ఫోటోలకి పోజులు ఇచ్చామని అన్నారు కదా. వాళ్ళు రోజు ప్రతిపక్షంగా మేము ఏదో ఒకటి మాట్లాడి పేపర్లలో రావాలనే ఆలోచనతో మాట్లాడటమే గాని ఏదైనా నిజ నిర్ధారణ ఉంటే కూర్చున్నాం రాండి. ఎక్కడ దేనికైనా ప్రభుత్వం వెనక్కపోయి మేము దీనికి సిద్ధంగా లేమని అన్నప్పుడు మీరు మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే, ఇదండి చూశారు కదా ఈరోజు హైడ్రా టాపిక్ మీద స్పెషల్గా మాట్లాడిన కాలర్స్కి. అయితే అటు హైడ్రా అనేది 6 గ్యారెంటీల అనేది ఏది జరగదని చెప్పేసి ఒక కాలర్ అన్నారు, అయితే చిత్తశుద్ధిగా పనిచేస్తుంది గవర్నమెంట్ అనేది చెప్పేసి ఇంకో కాలర్ అన్నారు. మరి వేచి ఉండక తప్పదు. హైడ్రాలో ఇంకా ఎన్ని అంశాలు బయటకు వస్తాయో, మరి సామాన్యుల ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది, అండ్ తర్వాత ఇంకా ఆ పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఏది లేక తనమనంతే లేక అన్ని దాంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరి వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.